టికెట్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు. టీడీపీ గెలుపు కోసం కష్టపడి నియోజకవర్గంలో పనిచేశా. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాదని ముందుగానే నేను చెప్పా. జగన్మోహన్ రెడ్డికి నేను చేసిన సవాల్ నిజం చేసినందుకు గన్నవరం ప్రజలకు రుణపడి ఉంటా. నారా భువనేశ్వరి అమ్మను అవమానించిన గన్నవరం వేదిక కావటం నాకు చాలా బాధగా ఉంది అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఏదేమైనా గన్నవరం నియోజకవర్గం నుంచి నన్ను గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ ఇచ్చి కేవలం 22,000 ఓట్లు దాసర్ బాలవర్ధన్ గారికి గతంలో మెజారిటీ వచ్చింది. ఈ రోజున 37,700 ఓట్ల మెజారిటీతో నన్ను శాసనసభకి ఎన్నుకున్నందుకు గన్నవరం నియోజక ప్రజలందరికీ నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. నేను గతంలోనే గెలిచానని నా ఉద్దేశం. కేవలం 270 ఓట్లు, వాటికి పలు కారణాలు, ఏమైనా ఎలక్షన్ మార్చారేమో డౌట్లు, ఇట్లాంటి బోర్డు అనుభవాలు. ప్రజలు నా వెనకే ఉన్నారు. అంతకుముందు గత 2 ఎన్నికల్లో 2014, 2019 ఎన్నికల్లో 84 పంచాయతీలు ఉంటే 50 పంచాయతీల పైన వైసీపీకి మెజారిటీ వచ్చిన పరిస్థితి. కానీ ఈ రోజున కేవలం 24 గ్రామాలకే వైసీపీ పరిమితం అయిపోయింది. మిగతా 60 గ్రామాల్లో నాకే మెజారిటీ ఇచ్చారు. అలాగే నా విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చినందుకు మరోసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గతంలో మీడియా సమావేశంలో చాలాసార్లు చెప్పాను, కనీసం 2-3 ప్రెస్ మీట్లో చెప్పాను. 94 పునరావృతం అవుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న కాంగ్రెస్కి ఆ రోజు 26 సీట్లు వచ్చినాయి. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 2 ఎంపీలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు 89లో 2 ఎంపీలు పరిమితమై 94లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు గన్నవరం మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని గన్నవరం ఆనాటి శాసనసభ్యుడిని చేర్చుకున్నామని చెప్పాడు. ప్రతిపక్ష హోదా చంద్రబాబు గారు తీసేద్దాం అనుకున్నారు. కేవలం 4 శాసనసభ్యులు మారిన తర్వాత ఇంకెవరో మారక ఆయన ప్రతిపక్ష హోదా తీయలేకపోయారు. కానీ తనుగుడిదైతే దైవముడు తలిచినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పి నేను ఆ రోజు గన్నవరంలో చంద్రబాబు గారి ఎన్నికల ప్రచార సభలో ఆయన పక్కన ఉండగానే చెప్పాను. అదే జరిగింది. అలాగే కూటమి గెలిచింది. కేకే కూడా గెలిచాడు అనుకుంటున్నాను. అంత షార్ప్గా ఆయన జ్యోతిష్కుడిలా చెప్పినట్టు అనిపిస్తుంది. సర్వే సంస్థలు అయితే కొంచెం అటు ఇటుగా చెప్తూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అలాంటి దౌర్భాగ్యకర స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం స్వయంకృతాపరాధంగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా తిరస్కరించారంటే, ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇంత ఓటింగ్ శాతంలో తేడా లేదు. గతంలో వైసీపీకి 150 సీట్లు వచ్చినా ఆ రోజున 5,000 గెలిచినట్టు చాలామంది ఉన్నారు. ఇవాళ 50,000, 70,000, 60,000, 30,000, 50,000 ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రతీకార రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా సింహభాగం పరిపాలించి రాష్ట్రం పరిపాలించిన ఆయన మీద ఓ 30 కోట్ల రూపాయల కుంభకాండాన్ని చూపి ఆయన అరెస్ట్ చేసి దానికి భారీ మూల్యం చెల్లించాడు. అలాగే సొంత చెల్లికి నచ్చపోయినా పర్లేదు, కన్న తల్లికి కూడా నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా నచ్చుతాడు అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆత్మావలోకం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పులివెందుల నుంచి శాసనసభకు వస్తావు, నీ రాజకీయ అపాయింట్మెంట్ అక్కర్లా, నా గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు, నా ప్రజలు నన్ను శాసనసభకు పంపిస్తారు, ఇండిపెండెంట్గా గెలిపించిన చరిత్రలో గన్నవరం ప్రజలు నన్ను ఎన్నుకుంటారు, నేను అసెంబ్లీలో కలుస్తానని చెప్పాను. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు మీ ద్వారా నా గన్నవరం నుంచి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వైనాట్ 175 అని సిద్ధమని ఆఖరికి 11 సీట్లకు పరిమితం అయిపోతే కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడన్నా శాసనసభకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వస్తాడా రాడనేది కాలం చెప్పాలి. వస్తే ప్రజల పక్షాన్ని పోరాడినట్టు, రాకపోతే
ప్రజలు ఏమనుకుంటారనే దాన్నన్నా పరిగణలోకి తీసుకుంటాడని భావిస్తున్నాను. 24 మంది శాసనసభ్యులు పోటీ చేసి ఆయన కోసం పోటీ చేసి ఓడిపోతే 19 మందిని మార్చేసిన పరిస్థితి. రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా కక్షపూరిత ధోరణిలో ప్రజావేదికలు పోల్చడం, ఇలా ఏది చేసినా అలాంటివి చేయటం వల్ల ప్రజలు వాళ్ళ చంద్రబాబు గారికి కూటమికి అత్యధిక సీట్లు కట్టబెట్టిన పరిస్థితి. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చేరలేమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడమే ధ్యేయంగా పనిచేశారు గత 3.5 సంవత్సరాలుగా. అట్లాగే ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన అందరూ గెలిచిన పరిస్థితి.